కేంద్రం నుంచి ఆగిన రెవెన్యూ లోటు భర్తీ నిధులు ఇతర గ్రాంట్లతో కోత ఒకవైపు ఇక అనుకున్నంతగా పెరగని సొంత ఆదాయం మరోవైపు. ఈ పరిస్థితుల మధ్య వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొంత వాస్తవిక అంచనాలతో 2026-27 ఏపీ బడ్జెట్ ను రూపొందించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న 3,32,205 కోట్ల అంచనాలతో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ లోటు, గ్రాంట్, ఇతర గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చే ఆదాయం నిలిచిపోవడం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా అనుకున్నంత పెరగకపోవడంతో రాష్ట్రానికి 15,000 కోట్లకు పైగా నిధులు ఆగిపోయాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కంటే కొత్త బడ్జెట్ ను కేవలం 10,000 కోట్లు మాత్రమే పెంచారు. ఆ లెక్కలు పరిశీలిస్తే పెరుగుతున్న రెవెన్యూ లోటు కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. అప్పులు తగ్గిస్తూ, మూలధన వ్యయం పెంచుతూ, సంక్షేమాన్ని సాగిస్తూనే అభివృద్ధి దిశగా కదిలేలా చర్యలు చేపట్టారు. కేవలం ఒక ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, సుదీర్ఘ లక్ష్యాల సాధనకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పలుమార్లు ఉద్ఘాటించారు. జీఎస్డీపీలో రాష్ట్ర పబ్లిక్ డెట్ 36% అంటే 7,11,094 కోట్లుంటుందని అంచనా వేశారు. ఇది 2025-26తో పోలిస్తే 75,000 కోట్లు అధికం. జీఎస్డీపీలో పబ్లిక్ డెట్ వాటా 36% యథాతథంగా ఉండడం ఇందులో సానుకూల అంశం. ఇక అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు సంకేతమైన మూలధన వ్యయాన్ని కూడా బాగా పెంచారు. బడ్జెట్లో ఇందుకు 53,915 కోట్లు కేటాయించారు. మొత్తం ఖర్చులో ఇది 16%. 2024-25లో 8%, 2025-26లో 13% ఉన్న మూలధన వ్యయం ఈసారి 16%కి చేరడం విశేషం. దీన్నే రూపాయల్లో చూస్తే రాబోయే బడ్జెట్లో మూలధన వ్యయాన్ని 53,915 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 34,498 కోట్లుంటుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 21,172 కోట్లను మూలధనం కోసం ఖర్చు చేశారు. రైతును రాజుగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకు అధిక ప్రాధాన్యం కల్పించి రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిన్న శాసనసభలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 53,752.12 కోట్లతో 2026-27 ప్రతిపాదిత బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్స్ అగ్రిటెక్ ముఖ్యమైన అంశమన్నారు. ఆధునిక సాంకేతికతలతో వ్యవసాయాన్ని లాభసాటిగా, అధిక ఆదాయ వనరుగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీ 17,62,357 కోట్లుండగా వ్యవసాయ రంగ వాటా 33.20%తో 5,39,454 కోట్లు అందించిందని మంత్రి అన్నారు. ఇక జాతీయ వ్యవసాయ వృద్ధి రేటు 0.80% ఉండగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏపీ వ్యవసాయ వృద్ధి రేటు 7.83% నమోదైందన్నారు. దేశ వ్యవసాయ రంగ ఉత్పత్తిలో ఏపీ వాటా 10% ఉందని గర్వంగా చెబుతున్నామన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ఈ రంగంలో 15% వృద్ధిని సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామన్నారు. కేంద్ర సహకారంతో మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టామని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాలకు న్యాయం చేస్తూ సమతుల్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని, ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని అన్నారు. సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, ఇది వారసత్వంగా వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవల రంగంలోనూ ఆదాయం పెరగాలని సీఎం అన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందని, ఈ రెండింటి రుచి మరెక్కడా రాదన్నారు. 2-3 ఏళ్లలో అమరావతికి ఒక రూపం వస్తుందని, రాజధాని దారులను జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని, అమరావతికి రాకపోకలు పెరిగి రాబడి కూడా వస్తుందని చెప్పారు. రాయలసీమ ముఖ చిత్రం మార్చింది తామేనని, సీమ ఉద్యాన హబ్కు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరికే పరిస్థితి లేదని, 2014-2019 మధ్య కూడా రెయిన్ గన్స్ తో పంటలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. అప్పుడే హంద్రీనివా సుజల స్రవంతిని సీరియస్ గా తీసుకున్నామన్నారు. ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని వివరించారు. గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకు విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, యువత, మహిళా సాధికారత, సాంకేతికత ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే 360 డిగ్రీల సమతుల్య గ్రోత్ మోడల్ గా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుందని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం, సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామన్నారు. చంద్రబాబు నేతృత్వంలో
360 డిగ్రీస్లో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేసేలా 3,22,000 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 22,942 కోట్ల కేటాయింపులు జరపడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమనే విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పునరుద్ఘాటించింది అన్నారు. ఇక పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలకు 714 కోట్లు కేటాయించిందని పవన్ తెలిపారు. మెలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ నేతృత్వంలో ఫౌండేషన్ ప్రతినిధుల బృందం రేపు ఏపీలో పర్యటించనుంది. ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయానికి రానున్న ఈ బృందంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ తో పాటు మంత్రులు, వివిధ శాఖల అధికారులు సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలిస్తారు. రియల్ టైం గవర్నెన్స్ విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్ కు చంద్రబాబు వివరిస్తారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజా ఆరోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై కూడా సీఎం ప్రజెంటేషన్ ఇస్తారు. మెట్టెక్, డయాగ్నోస్టిక్ సేవలు, సంజీవని తదితర ప్రాజెక్టుల వివరాలను ఆయనకు తెలియజేస్తారు. తదనంతరం బిల్ గేట్స్ బృందం అమరావతిలోని ఉండవల్లి గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ కేంద్రానికి వెళ్లనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని బృందం పరిశీలిస్తుంది. కడప జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లాలోని పెండింగ్ సమస్యలను సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు. 2024 ఎన్నికలతో కడప జిల్లాకు పూర్వ వైభవం వచ్చిందని చంద్రబాబు అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. టీడీపీ హయాంలోనే రాయలసీమకు మేలు జరిగిందన్నారు. మనం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఉద్యానవన రంగంలో రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ హబ్ గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను 2026-27 సాధారణ బడ్జెట్ నుంచే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీ సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, తిరుపతితో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను కలుపుకొని మొత్తం 10 జిల్లాల్లో అమలు చేయనున్న ఈ ప్రణాళికతో రాయలసీమ ప్రాంతం ఉద్యానవన పంటల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుంది. ప్రస్తుతం రాయలసీమలో నీటి కొరత, బలహీనమైన మార్కెట్ వ్యవస్థ, రవాణా సౌకర్యాల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని మొత్తం ఉద్యానవన సాగు విస్తీర్ణంలో 43% వాటాను, ఉత్పత్తిలో 55% వాటాను కలిగి ఉంది. దాదాపు 65 రకాల అధిక విలువైన ఉద్యానవన పంటలను ఇక్కడ సాగు చేస్తున్నారు. ఈ రంగం ప్రస్తుతం ఏడాదికి 81,734 కోట్ల స్థూల విలువను అందిస్తున్నప్పటికీ పంట కోత అనంతర నష్టాలు, మార్కెట్ల కొరత, మౌలిక సదుపాయాల లోపాల కారణంగా రైతులకు తగిన ధర లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ 2047, రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాయలసీమను ఉద్యానవన హబ్ గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం రాయలసీమను అధిక విలువ, ఎగుమతి ఆధారిత ఉద్యానవన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ కేంద్రంగా మార్చడం. అలాగే ఉత్పత్తి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీమను ఉద్యానవన హబ్ గా అభివృద్ధి చేసేందుకు 3 కీలక రంగాలపై సుమారు 41,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 30,000 కోట్లను ప్రస్తుత బడ్జెట్లోనే కేటాయించారు. అదనంగా ప్రైవేట్ రంగం నుంచి మరో 59,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. మొత్తం మీద రానున్న ఏడాది, 2 ఏళ్లలో సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇటీవల వెలువరించిన ఉత్తర్వుల మేరకు ఏపీసీఐడీ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్లో మరో సభ్యుడిగా సిఐడి ఎస్పీ కె చక్రవర్తిని నియమించిన ప్రభుత్వం దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులకు సంబంధిత ప్రభుత్వ శాఖలు సహకరించాలని ఆదేశించింది. అవసరమైన చోట తనిఖీలు, ఆధారాల స్వాధీనం, సాక్షుల విచారణ, వాంగ్మూలం నమోదుకు అధికారాలు ఇస్తూ పోలీస్ స్టేషన్ హోదా కల్పించింది. ఇక హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా దర్యాప్తులో పలు అంశాలపై విజయవాడ వెలుపల ఉన్న ఏదైనా కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులతో పరీక్షలు చేయాలని సిట్కు స్పష్టం చేసింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు సక్రమంగా ఉన్నాయా, వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా, జవాబు పత్రాలపై ఉన్న బార్కోడ్లు, ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు, మూల్యాంకనంలో ఉపయోగించిన ఓఎంఆర్ షీట్లపై ఉన్న బార్కోడ్లు సరిపోలుతున్నాయా లేదా అనేది సిట్ అధికారులు పరిశీలించనున్నారు. ఇక అదేవిధంగా ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా తనిఖీ చేయనున్నారు. మెరిట్ లిస్టులో ఆఖరి అభ్యర్థి కంటే దిగువన ఉన్న 100 మంది జవాబు పత్రాలను పరిశీలించడంతో పాటు జవాబు పత్రాల ట్యాంపరింగ్ కు సంబంధించి మరేదైనా సమాచారం ఉంటే శాస్త్రీయ పద్ధతుల ద్వారా గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేసి మార్చి 16వ తేదీలోగా కోర్టుకు సిట్ నివేదిక సమర్పించాల్సి ఉంది. కాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల భర్తీకి
2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా వైసీపీ ప్రభుత్వంలో భర్తీ చేసిన 169 పోస్టుల మెయిన్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో అక్రమాలు జరిగినట్టు తేలింది. ఈ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం మూల్యాంకనం ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ పరీక్ష అవసరమని భావిస్తున్నట్లు తాజా తీర్పులో పేర్కొంది. తెలంగాణలో హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకోవాలని, కాంగ్రెస్ కు సాఫీగా అధికారం దక్కేలా చూడాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా వదులుకోవద్దని, పార్టీపై అభిమానంతో ఎవరొచ్చినా కాదనకుండా చేర్చుకోవాలని సూచించారు. నిజామాబాద్ కార్పొరేషన్లో మజ్లిస్ తోడు అవసరమైన నేపథ్యంలో కాంగ్రెస్ కు మేయర్, మజ్లిస్ కు డిప్యూటీ మేయర్ పదవులు దక్కేలా చూసుకోవాలని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్, బోధన్, జగిత్యాల, జహీరాబాద్ లో మజ్లిస్ సహకారం తీసుకుని భైంసా మున్సిపాలిటీని మజ్లిస్ కిద్దామని నిర్దేశించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నిన్న హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీలపై చర్చించారు. హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకునే బాధ్యతలను మంత్రులు, నేతలకు సీఎం అప్పగించారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీలో చేరేవారిని ఆహ్వానించాలని, కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో వచ్చేవారిని కాదనకుండా చేర్చుకోవాలని సీఎం నిర్దేశించారు. కరీంనగర్ కార్పొరేషన్లో స్వతంత్రులు, ఇతరుల మద్దతు లభిస్తే పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నించాలని, ఏ మాత్రం అవకాశం ఉన్నా వదులుకోవద్దని మంత్రులకు సీఎం సూచించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ గణనీయ సంఖ్యలో సీట్లు సాధించిన నేపథ్యంలో ఆ పార్టీకే మేయర్ పదవి దక్కేలా సహకారం అందించాలని సీఎం సూచించారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సిపిఐతో అవగాహన ఉందని, వాస్తవానికి పురపాలక ఎన్నికలకు ముందే సిపిఐతో పొత్తు కుదుర్చుకోవాల్సి ఉన్నా స్థానిక పరిస్థితులతో సాధ్యం కాలేదని గుర్తు చేశారు. తెలంగాణ పురపౌర ఫలితాల్లో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందుకోసం స్వతంత్రులుగా గెలిచిన వారిని తమ శిబిరంలో చేర్చుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలోని కౌన్సిలర్లను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ క్రమంలో అక్కడక్కడ తక్కువ సంఖ్యలో వార్డులను గెలుపొందిన బీజేపీకి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎరవేస్తున్నాయి. ఈ సమీకరణాలు ఎక్కువగా కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపిస్తుండగా బీఆర్ఎస్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. బెల్లంపల్లి వంటి చోట్ల ఏకంగా కాంగ్రెస్ కౌన్సిలర్ను కూడా తమ క్యాంపులోకి లాగేసుకుంది. అయితే ఎంఐఎం ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి అత్యధిక స్థానాలు దక్కించుకునే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని 24 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. తమ సభ్యులను శిబిరాలకు తరలించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే 16వ తేదీ వరకు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. చెరో 2.5 ఏళ్లు మేయర్ పదవిని పంచుకోవాలని సిపిఐ, కాంగ్రెస్ అవగాహనకు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ నేతల భేటీ అనంతరం దీనిపై స్పష్టత వచ్చింది. తొలి 2.5 ఏళ్లు సిపిఐ మేయర్, కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ పదవులు తీసుకోనుండగా తర్వాతి 2.5 ఏళ్లు కాంగ్రెస్ మేయర్, సిపిఐ డిప్యూటీ మేయర్ పదవులను తీసుకునేలా ఒప్పందం కుదిరినట్టు ఆ పార్టీల నేతలు వెల్లడించారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయింది. ఈ మేరకు సిపిఐకి చెందిన ఎస్టీ కార్పొరేటర్ కు మేయర్ పదవి దక్కనుంది. సిపిఐకి 3 ఎస్టీ కార్పొరేటర్లు మూడ్ గణేష్, నునావత్ శ్యామల, బానోత్ కళావతి ఉన్నారు. వీరిలో సుజాత నగర్ డివిజన్ కు చెందిన గణేష్ కు మేయర్ పీఠం దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ ప్రజలు ప్రేమ, అభిమానంతో తమకు ఓటు వేశారని, బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు కుట్రలు చేస్తే అక్కడి నుంచే యుద్ధం ప్రారంభిస్తామన్నారు. బీజేపీ కార్యకర్తల దమ్మేంటో, కరీంనగర్ ప్రజల ఐక్యత ఏంటో మీకు తెలియదని, అదే ప్రజలను రోడ్డుపైకి తీసుకొస్తామన్నారు. కరీంనగర్లో బీజేపీ విజయం సాధించడాన్ని దేశమంతా చూసిందంటూ తాము చేసే యుద్ధాన్ని కూడా దేశమంతా చూసేలా చేస్తామన్నారు. బీజేపీ అభ్యర్థి మేయర్ కాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఆ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేయర్ పదవి బీజేపీదే అని అన్నారు. బీఆర్ఎస్ తమకు మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ కార్పొరేటర్లు చెబుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు గట్టి పోటీ ఇచ్చాయని, 30కి పైగా మున్సిపాలిటీలు వస్తాయనుకుంటే 17 వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హంగ్ ఏర్పడిన చోట్ల కూడా తమకు విజయ అవకాశాలున్నాయని వెల్లడించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా ఖర్చు చేసినా ఆశించినన్ని స్థానాలు గెలవలేదని అన్నారు. ఫలితాలపై ఆ పార్టీ అసంతృప్తితోనే ఉందని చెప్పారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి ప్రచారం చేసినా ఆ పార్టీ ఒక్క మున్సిపాలిటీని గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల కంటే సీట్లు ఓట్లు తగ్గినా సంతోషపడ్డం బీజేపీకే చెల్లిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గురించి అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లందరికీ ఈ ఫలితాలే సమాధానం చెప్పాయన్నారు. తాము అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ 4 మున్సిపాలిటీలు మాత్రమే గెలుచుకుందని గుర్తు చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో నిన్నటిదాకా కలెక్టర్లు ఒక మాట, సీఎస్ ఒక మాట చెప్పారని, దీనిపై ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదని విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ కేసును ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకొస్తుందని, ఇప్పటికే 4 సార్లు విచారణకు పిలిచి పోలీసులు సాధించిందేమీ లేదని, కేవలం మరోసారి తమాషా కోసమే పిలువబోతున్నారని ఆక్షేపించారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తామని, చివరకు జైల్లో పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 37,80,493 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లలో అధికార కాంగ్రెస్ పార్టీ 15,04,669 ఓట్లు పొందింది. మొత్తం ఓటర్లలో వీరి వాటా 39.80% ఉంది. రెండో ప్రధాన పార్టీగా బీఆర్ఎస్ 10,87,158 ఓట్లు పొందగా బీజేపీ 5,92,753 ఓట్లు పొంది 3వ స్థానంలో ఉంది. ఇక మొత్తం ఓట్లలో స్వతంత్ర అభ్యర్థులు 3,14,096 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచారు. అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం మధ్య ఓట్ల వ్యత్యాసం 11.04% ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్రులు 8.31% ఓట్లు సాధించి 4వ పెద్ద శక్తిగా నిలిచారు. ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐ కొన్ని వార్డులు అత్యధిక ఓట్లను సాధించాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతించినట్లు తెలిసింది. 2023లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి నమోదైన కేసులో అరవింద్ కుమార్ పై చట్టపరమైన చర్యలకు అనుమతించాలని కోరుతూ గతంలోనే కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన కేంద్రం విచారణకు అనుమతిస్తూ తాజాగా లేఖ పంపినట్లు సమాచారం. ఈ కేసులో A1 గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, మరికొందరు నిందితులుగా ఉన్నారు. అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో విదేశీ సంస్థలకు 55 కోట్లను చెల్లించారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు ఇప్పటికే అరవింద్ కుమార్ ను పలుమార్లు ప్రశ్నించారు. నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు విడుదల చేశామని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే అలా చేయాల్సి వచ్చిందని ఆయన దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఈ కేసులో మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి ఈడీ కూడా విచారణ జరుపుతోంది. గతేడాది నవంబర్ 20వ తేదీన కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించారు. తాజాగా ఇప్పుడు అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి రావడంతో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఇక ఆ వెంటనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అసోంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ హైవే ప్రారంభమైంది. అటు గౌహతిలో కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని మోదీ ప్రారంభించారు. చైనా సరిహద్దులకు దగ్గరలో దేశ రక్షణకు ఈ ఈఎల్ఎఫ్ కీలకం కానుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు భారత వాయుసేన వేగంగా స్పందించేందుకు అవకాశం ఉంటుంది. 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై 40 టన్నుల బరువున్న యుద్ధ విమానాలు, 74 టన్నుల బరువున్న రవాణా విమానాలు కూడా ల్యాండ్ టేకాఫ్ చేయగలవు. దేశ రక్షణ రంగంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల పరంగా ఇది ఒక కీలక పరిణామంగా నిలవనుంది. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం దగ్గరలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కాకుండా నేరుగా ఈ హైవే పైనే ల్యాండ్ అయింది. ఈఎల్ఎఫ్ పై ఆధునిక యుద్ధ విమానాలైన రఫేల్, సుఖోయ్ 30 హెలికాప్టర్ల విన్యాసాలను కూడా తిలకించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ విన్యాసాలు జరిగాయి. అనంతరం గౌహతిలో చేరుకున్న ప్రధాని మోదీ కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ పై ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని ముక్కలు చేయాలని కలలు కనేవారిని, ఈశాన్య ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయాలని నినాదాలు చేసేవారిని హస్తం పార్టీ సమర్థిస్తుందని విమర్శించారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ముస్లిం లీగ్ దేశాన్ని విభజించిందని, ఇప్పుడు నేటి కాంగ్రెస్ ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ గా మారిందని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పట్ల అసోం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మణిపూర్లోని లుటాన్ సరిఖోంగ్ గ్రామంలో తాంకుల్ నాగా వర్గానికి చెందిన వారి ఇళ్లకు సాయుధ మిలిటెంట్లు నిప్పు పెట్టడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటనకు వెళ్తుండటంతో కాంగ్రెస్ మణిపూర్ అంశాన్ని లేవనెత్తింది. ఉద్రిక్తతలు జరుగుతున్న మణిపూర్లో కాకుండా మోదీ అస్సాంలో పర్యటించడాన్ని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తప్పుపట్టారు.
అసోం నుంచి మణిపూర్కు కేవలం గంటలో వెళ్లొచ్చని, దయచేసి అక్కడికి వెళ్లాలని కోరారు. ప్రధాని హామీ ఇస్తే ప్రజలు నిర్భయంగా ఉంటారని అన్నారు. అక్కడికి వెళ్లడానికి తాము ప్రధానికి విమానం టికెట్ కూడా బుక్ చేశామన్నారు. అవాస్తవాలను ప్రచారం చేయడమే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సిద్ధాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్పై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఈ డీల్తో భారత మత్స్యకారులకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని షా స్పష్టం చేశారు. పుదుచ్చేరి పర్యటనలో భాగంగా ఆయన రాహుల్ తీరును తప్పుపట్టారు. రోజువారీ అబద్దాలతో రాహుల్ కొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తున్నారన్నారు. అవాస్తవాలు ప్రచారం చేయడమే ఆయన సిద్ధాంతమన్నారు. వాటినే పదే పదే చెబుతున్నారన్నారు. ఆయన అబద్దాలను ప్రజలు పట్టించుకోరని అన్నారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ పోటీ చేసే యోచనలో ఉన్నట్లు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. దీనిపై మహారాష్ట్రలో విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ చర్చలు జరుపుతోందన్నారు. దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఎస్పీలు విలీనమయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్లేనని అన్నారు. దేశంలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన శరద్ పవార్ దాదాపు 60 ఏళ్లకు పైగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని రౌత్ అన్నారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవార్ చెప్పారని, దీనిపై కూటమిలోని 3 పార్టీలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. వచ్చే ఏప్రిల్లో పవార్తో పాటు మరో 7 రాజ్యసభ నుంచి పదవీ విరమణ కానున్నారు. అయితే ఇటీవల మహావికాస్ అఘాడీ బలం తగ్గడంతో ఈసారి ఒకరిని మాత్రమే రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఛాతీ నొప్పితో ఇటీవల పుణేలోని ఓ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడింది. దీంతో శనివారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆయన కుమార్తె సుప్రియా సూలే వెల్లడించారు. 3-4 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ తొలి ప్రసంగం చేశారు. దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ గెలుపు బంగ్లాదేశ్ కు చెందుతుంది అన్నారు. ఇప్పుడు తామంతా స్వేచ్ఛను పొందామని, హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నామని అన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారి కోసం ఈ విజయాన్ని అంకితమిస్తున్నామని చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే దేశ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని తేల్చి చెప్పారు. భారత్, చైనా వంటి ప్రాంతీయ శక్తులతో సంబంధాల్లో సమతుల్యత పాటిస్తామని గతంలో తారిక్ అన్నారు. ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే జమాతే ఇస్లామీ పార్టీని తారిక్ దూరం పెట్టడంతో మన దేశంతో రెహమాన్ సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. అలాగే భారత ప్రయోజనాలను గౌరవిస్తామని రెహమాన్ అన్నారు. ఇక 2 దేశాల నిర్ణయాలపై ఆధారపడి తమ బంధం కొనసాగుతుందని చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దక్షిణాసియా దేశాల నేతలకు ఆహ్వానం పంపాలని పీఎన్పీ ఆలోచిస్తోంది. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ 2 ఏళ్ల క్రితం జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఐరోపా దేశాలు కీలక ప్రకటన చేశాయి. విష ప్రయోగం వల్లే ఆయన మృతి చెందారని యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు ఆరోపించాయి. రష్యా అధ్యక్ష కార్యాలయమే ఈ దారుణానికి పాల్పడిందని సంయుక్త ప్రకటనలో తెలిపాయి. నావల్నీ నుంచి సేకరించిన నమూనాల్లో విష పదార్థాలున్నట్లు నిర్ధారణ అయిందని యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ల విదేశీ మంత్రులు వెల్లడించారు. సాధారణంగా దక్షిణ అమెరికాలో ఉండే విషపూరిత కప్పల్లో ఈ విషం ఆనవాళ్లు కనిపిస్తాయని, రష్యాలో ఉండవన్నారు. విపక్ష నేతపై విష ప్రయోగానికి పాల్పడే ఉద్దేశం, అవకాశం రష్యా ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. ఆయన్ను రష్యా ఓ ముప్పుగా చూసిందని, అందుకే ఈ తరహా కుట్రకు పాల్పడిందని బ్రిటన్ మంత్రి వైవెట్ కూపర్ తెలిపారు. ఇక రసాయన ఆయుధాల ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రష్యాపై సంబంధిత ఇంటర్నేషనల్ విభాగానికి ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించే నావల్నీ రష్యా ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టారు. అయితే తీవ్రవాద కార్యకలాపాల అభియోగాలపై ఆయనకు 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. జైల్లో ఉన్న సమయంలో 2024లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీని వెనుక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలు రాగా క్రెమ్లిన్ దాన్ని ఖండించింది.